నా పేరు హరిప్రసాద్. నేను చెన్నై నుంచి వస్తున్నాను. నేను ఈ పాద మర్మకళ అనే చికిత్స ఒక 15 సంవత్సరాలుగా చేస్తున్నాను. అది కాకుండా 1-2 లక్షల మంది పైన చూసి చాలా వరకు 90% బాగా నయం అయ్యారు. నేను ఏ వ్యాధులకి చూస్తానంటే రెమటాయిడ్ ఆర్థరైటిస్, పీసీఓడి ప్రాబ్లమ్స్, ఫర్టిలిటీ ఇష్యూస్, తర్వాత పారాలిసిస్, పక్షవాతం, ఇలాంటి దీనికంతా ఎక్కువ చూస్తూ ఉంటాను. మోకాళ్ళ నొప్పులు మరీ బాగా అందరికీ నయం అవుతుంది. కాళ్ళ నొప్పులు, అలాగే వెరికోస్ వెయిన్స్, ఇవన్నీ వచ్చి చాలా బాగా రికవర్ అయ్యి వస్తున్నారు. ఈ అనంతపూర్లో సెకండ్ క్యాంప్ ఇప్పుడు జరుగుతూ ఉంది. మాకు సక్సెస్ఫుల్గా రోజుకి ఒక 100 మంది 200 మంది అలా వచ్చి చూసుకుంటున్నారు. మిగతా అనంతపూర్ వాసులందరికీ ఇది ఒక ఆపర్చునిటీను కూడా. ఇంకా మా దగ్గరికి రావాలి అనేసి అంటే చాలా దూరం ఉంటుంది. సో మేమే అనంతపూర్కి వచ్చి మీరు పయనించుకోండి దీన్ని. ఇంకా ఈ చికిత్స గురించి ఏంటంటే, మీరు బయట వెళ్ళారు అనేసి అంటే ఎక్స్రేలు, స్కానింగ్లు అవి ఇవి అనేసి చూస్తూ ఉంటారు. దీంట్లో దాదాపు ఒక 60-70% కాళ్ళు చూసే వచ్చి ఏమేమి ఇబ్బందులు ఉందని చెప్పేస్తాం. సో దాంట్లో నుంచి ఆ పాదాల్లోనే ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే ఈ వాత, పిత్త, కఫ దీన్ని చూసి ఏముందని కనిపెట్టి, ఆయుర్వేదం దీంట్లో కనిపెట్టి, ఆయుర్వేద మూలంగా కనిపెట్టి దాంట్లోనే చికిత్స చేస్తాం. ఇది ఒక గొప్పతనం ఈ చికిత్సది. ఓకే సార్. అనంతపూర్లో 15 రోజులకి 2 రోజులు వచ్చి ఉంటామండి. ఇప్పుడు 22, 23 జరుగుతుంది. మళ్ళీ 8, 9 ఉంటుందండి. అలా 15 రోజులకి 2 రోజులు వచ్చి అనంతపూర్లో ఉంటున్నాం. ప్రతి నెల 2 సార్లు, అంటే 4 రోజులు ఉంటుంది. జై వాసవి, జై వాసవి. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఇక్కడ జరుగుతున్నటువంటి యొక్క మర్మకళ వైద్య నిపుణులు ఆ డాక్టర్ గారు మా మిత్రుడు పరిచయం చేసి ఇలా ఉంది అని చెప్పే టైంలో మా కోడలు ఒక ఆమె నా పక్కలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఆమె నేను మెడ నొప్పితో కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను మామగారు, వెళ్దాము అంటే ఆమెను తీసుకెళ్ళి చూద్దామని చూసాము. ఆమె హాఫ్ అన్ అవర్లోనే ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత నేను దానికి స్పందించి 8-9 తారీఖులో ఈ నెలలో పెట్టారు ఇక్కడ అనంతపురంలో. అప్పుడు మనం కూడా కోఆపరేషన్ చేశాము. ఆ యొక్క రిజల్ట్ చూసిన తర్వాత మన సార్కు ఇక్కడే అనంతపూర్లోనే ఎక్కడైనా ఉండండి సార్ అంటే, మాకు ఉండడానికి కాదు, ఇక్కడేను మీ ఒక ఆశయం కోసం మేము కూడా ఒక నెలలో 4 రోజులు వర్క్ చేస్తాము అని చెప్పేసి 22-23 తారీఖులలో ఈ నెల వచ్చారు. ఈ నెల చేస్తున్నారు. ప్రతి నెలలో 2 టర్ములు, అంటే 8-9 ఒక డేటు, 23-24 ఒక డేటు వచ్చి చూస్తామన్నారు. ఇక్కడ దాదాపుగా ఇప్పటికి 200 మంది చెక్ చేయించుకుంటే నేను మాట్లాడించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇది ఒకనాటితో తగ్గిపోయేది కాదు, మేము కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం, ఇప్పటికిప్పుడు మాకు నొప్పి తగ్గిపోవాలంటే ఎలా తగ్గిపోతుంది, ఇప్పటికైతే మాకు సాటిస్ఫాక్షన్, మళ్ళీ కూడా చేయించుకోవడానికి అవకాశం కావాలంటే ఈయన నెలకు 2 సార్లు రావడమే మంచిది అని చెప్పేసి ఈ యొక్క ప్రజల కోరిక మేరకే ఆయన నెలలో 2 సార్లు వచ్చేటట్టు ఇక్కడ కార్యక్రమాన్ని చేశాము. మా మిత్రులతో చాలామందితో కలిసి మేము దీన్ని షేర్ చేసుకున్నాము. అందరూ కూడా చాలా సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. మా మిత్రుడు రవి అని కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్న మా రవి కూడా వచ్చారు. మా రవి తన యొక్క బాధలు ఒకసారి తెలియజేస్తాడు, వినండి. సార్ నమస్తే సార్, నా పేరు రవి నాయక్. నేను 10 సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాను, ఇబ్బంది పడుతున్నాను. కాకపోతే ఇక్కడ ట్రీట్మెంట్ చేయించిన వెంటనే చాలా రిలాక్స్గా ఉంది. అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ చేపిస్తూ ఒక 5 టైమ్స్ అలా చేపిస్తే మనకు పెయిన్ అనేది వెళ్ళిపోతుంది అనే ఒక నమ్మకము కుదిరిచ్చారు సార్. అందువలన నేను 2వ సారి రావడం ఇది. పర్లేదు సార్, బాగానే ఉంది సార్. రిజల్ట్ అయితే బాగానే ఉంది సార్.